జీవితం అంటే ఓ పెద్ద పరీక్ష. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకి సాగుతూనే ఉండాలి. అయితే కొందరు ఫెయిల్యూర్ ఎదురు కాగానే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. వారిలో విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అవమానంగా భావించి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు బలవన్మరణానికి ఒడిగడుతున్నారు. దీంతో వారి జీవితం అర్ధాంతరంగా ముగియడంతో పాటు కన్నవారికి కడుపు కోత మిగులుస్తోంది. చదువుకునేటప్పుడు పరీక్షల్లోనే కాదు, జీవితంలో ప్రతి మజిలీలో ఫెయిల్యూర్ని ఒక స్పీడ్ బ్రేకర్గానే భావించాలి. కాసేపు ఆగి ఆలోచించి ముందడుగు వేయాలి. ఆత్మహత్య ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జీవితం సజావుగా సాగుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని అభంశుభం తెలియని చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఏటికేడు పెరుగుతున్నాయి. అది స్కూల్ అయినా, ఇంటర్ అయినా, ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలైనా ఫలితాలు తమకి అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదివే జీవితం కాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మన్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం, సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరిపాటు కారణంగా రెప్పపాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుత పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల ఆధారంగానే ప్రతిభను గుర్తిస్తున్నారు. ఈ వ్యవస్థ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది. ఎంత ఖర్చైనా సరే పేరున్న స్కూల్లోనే చేర్పించాలనేది తల్లిదండ్రుల తాపత్రయం. అందులో బాలల నైపుణ్యాలను వెలికితీసే ఎందరు నిపుణులు ఉన్నారనేది చూడడం లేదు. కళాశాలలో పోటీ, ఒత్తిడి తట్టుకోలేక మార్కుల్లో, గ్రేడ్లలో తగ్గితే బాలలని నిరాశకి గురిచేస్తున్నారు. అటు కళాశాలలో, ఇటు ఇంట్లో మందలిస్తూ ఉండడంతో పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచన చేయడం దురదృష్టకరం. మనోధైర్యమే భవిష్యత్తుకి శ్రీరామ రక్ష అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ ఏడాది తప్పకుండా ఆత్మహత్యల నివారణకి తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షల ఉత్తీర్ణత సమయంలో ఫెయిల్ అయినా సరే విద్యార్థులు ఆందోళన పడనవసరం లేదని, సప్లిమెంటరీలో పరీక్షల్లో వాళ్ళకి విజయం వరిస్తుంది అన్న విజయాన్ని గుర్తించాలి. వీరిపై తల్లిదండ్రులు ఎవ్వరూ ఒత్తిడి చేయడం కానీ, విసుగు చెందడం కానీ చేయకూడదు. మానసిక ఒత్తిడిని జయించడం కోసం ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర, సరదాగా స్నేహితులతో గడపడం చేయాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకుండా, వారిని తక్కువ భావానికి గురి చేయకుండా ఉండాలి. పిల్లల ఒత్తిడికి ఏమైనా గురైనట్లు అనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలి.